శ్రీ హరివాయుగురుభ్యో నమః. ఓం వందే విష్ణుం నమామి శ్రియమథ చ భువం బ్రహ్మవాయూ చ వందే గాయత్రీం భారతీం తామపి గరుడమనంతం భజే రుద్రదేవం. దేవీం వందే సుపర్ణీమహిపతిదయితాం వారుణీమప్యుమాం తాం ఇంద్రాదీన్ కామముఖ్యానపి సకలసురాన్ తద్గురూన్మద్గురూంశ్చ అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం. జలజ్యేష్ఠనిభాకారం జగదీశపదాశ్రయం జగతీతల విఖ్యాతం జగన్నాథగురుం భజే. శ్రీ విద్యాసాగర మాధవతీర్థగురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರ ವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವ. పాఠమునందు మనము ఈ పద్యములో ఉన్నటువంటి శబ్దముల యొక్క విశేష అర్థాలను చెప్పుకుంటూ వచ్చాం. బ్రహ్మ సమీర వాణి ఫణీంద్ర వీంద్ర భవ ఇంద్ర ముఖ వినుత. ముఖ వినుత అంటే ఈ దేవతలే మొదలైనటువంటి అందరి చేత, సమస్త దేవతల చేత, సమస్త సాత్విక జనుల చేత స్తుతింపబడేటటువంటి వాడు. అంటే అందరి చేత స్తుతింపబడేటటువంటి వాడు సర్వోత్తముడు నరసింహస్వామి. బ్రహ్మ వాయు సరస్వతి భారతి గరుడ శేష రుద్ర ఇంద్ర కామ వీళ్ళే కాకుండా తరువాత పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, పంచ తన్మాత్రలు, పంచభూతాభిమాని దేవతలు, తరువాత ఇంద్రియాభిమాని దేవతలు అందరి చేత స్తుతింపబడేటటువంటి వాడు నరసింహస్వామి అని ఈ ముఖ వినుత అని చెప్పటం చేత భగవంతుని యొక్క సర్వోత్తమత్వాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నారు. ఇక్కడ తారతమ్యానుసారంగా చెప్పుకుంటూ వచ్చారు. శ్రీరమణి కరకమల పూజిత అని చెప్తూ బ్రహ్మ వాయు అని చెప్పుకుంటూ వస్తూ బ్రహ్మవాయు బ్రహ్మ సమీర వాణి ఫణీంద్ర వీంద్ర భవేంద్ర అంటే తారతమ్యంలో గరుడుల వారు వచ్చిన తరువాత శేషుల వారి గురించి చెప్పాలి. అయితే ఇక్కడ జగన్నాథదాసుల వారు ఫణీంద్ర వీంద్ర అన్నారు. అంటే మొదట శేషుల వారిని చెప్పి తరువాత గరుడుల వారిని చెప్పారు. ఇక్కడ తారతమ్యము చెడింది కదా. మొదట వీంద్ర ఫణీంద్ర అని చెప్పవలసింది ఫణీంద్ర వీంద్ర అని చెప్పారు కదా అని అంటే మధ్వాచార్యుల వారు చెప్పిన విధంగానే జగన్నాథదాసుల వారు కూడా ఇక్కడ చెబుతూ ఉన్నారు. మహాభారత తాత్పర్య నిర్ణయమునందు ఆచార్యుల వారు హరేర్ నియోగదథ సంప్రసూతౌ శేషః సుపర్ణశ్చ తయోః సహైవ అని మధ్వాచార్యుల వారు కూడా మొదట శేషుణ్ణి చెప్పిన తరువాత గరుడుల వారిని చెప్పారు. మధ్వాచార్యుల వారు చెప్పినటువంటి దానినే ఇక్కడ జగన్నాథదాసుల వారు కూడా ఆచరించారు. కాబట్టి ఇక్కడ తారతమ్యము చెడలేదు. తారతమ్యంలో గరుడుల వారైన తరువాతనే శేషదేవుల వారు వస్తారు అనేటటువంటి ఇక్కడ ఒక వివరణను ఇస్తూ
ఇక నీరజ భవాండోదయ స్థితి కారణనే, అంటే ఈ బ్రహ్మాండము యొక్క సృష్టి స్థితి సంహార నియమన బంధ జ్ఞాన అజ్ఞాన మోక్షమనేటటువంటి 8 కార్యములను స్వతంత్రంగా చేసేటటువంటి వాడు నరసింహస్వామి. బ్రహ్మరుద్రుల వారు సృష్టి లయలను చేసినా వారు స్వతంత్రముగా చెయ్యలేరు. కాబట్టి ఈ సృష్ట్యాది అష్టకార్యములను చేసేటటువంటి వాడు భగవంతుడొక్కడే. వాడు ఒక్కడే ఇవన్నీ స్వతంత్రంగా చెయ్యగలడు. కాబట్టి వాడొక్కడే సర్వోత్తముడు. సర్వోత్తముడు ఒకడే కానీ ఇద్దరు ఉండడానికి సాధ్యం కాదు. భగవంతునితో సమానమైనటువంటి వారు కానీ భగవంతునితో అధికమైనటువంటి వారు కానీ ఎవ్వరూ లేడు. భగవంతుడొక్కడే, వాడొక్కడే సర్వోత్తముడు అని చెబుతూ ఇక కైవల్యదాయక అన్నారు. కైవల్యము అంటే మోక్షము, ముక్తి, మోక్షము అని. ఈ జగత్తును భగవంతుడు సృష్టిస్తూ ఉన్నాడు. ఎందుకు? ఈ జగత్తునందు బ్రహ్మ మొదలుకొని తృణాంత పర్యంతము త్రివిధ జీవరాశులను సృష్టిస్తూ ఉన్నాడు, వారిని పోషిస్తూ ఉన్నాడు, వారిని లయ చేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క జీవుని యొక్క స్వభావ గుణమునకు అనుగుణంగా వాని కర్మానుసారంగా వాని చేత కర్మలను, శుభాశుభ కర్మలను, పుణ్య పాప కర్మలను తాను బింబరూపి అయి చేసి వారి చేత చేయించి ఎవరెవరికి ఏ ఏ గతులను ఇవ్వాలో ఆయా గతులను ఇస్తున్నాడు. అంటే గతి ఇచ్చేటటువంటి వాడు. అంటే సాత్వికులకు ముక్తి, రాజసులకు నిత్య సంసారము, సాంతానిక లోకము, తామసులకు అంధంతమస్సు, పునరావృత్తి రహితమైనటువంటి చాలా బలమైనటువంటి నరకము. కైవల్యము అంటే మోక్షాన్ని ఇస్తూ ఉన్నాడు. మనకు శాస్త్రము చెబుతూ ఉన్నది విష్ణుర్హిదాత మోక్షస్య వాయుశ్చ తదనుజ్ఞయా అని. అంటే మోక్షప్రదాత భగవంతుడొక్కడే. భగవంతుడు తప్ప ఇక ఎవ్వరూ ఇవ్వలేరు. జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు భగవంతుని ఆజ్ఞ మేరకు ఇవ్వగలరు. ఇక అక్షరతత్వమైనటువంటి భగవంతుని యొక్క అవిభక్త కుటుంబిని అయినటువంటి లక్ష్మీదేవి కూడా భగవంతుని ఆజ్ఞ మేరకు ఇవ్వగలదు. అంటే మోక్షప్రదాత భగవంతుడొక్కడే. ఇక ఎవ్వరూ మోక్షాన్ని ఇవ్వలేరు. మోక్షము అంటే ఏమిటి, ముక్తి అంటే ఏమిటి అని అంటే నైజ సుఖానుభూతి, అంటే స్వస్వరూపానంద అనుభవమే ముక్తి. మనము నేను అని పిలువబడేటటువంటి ఆత్మ, జీవుడు, మనం ఏ పేరుతో పిలిచినా ఈ ఆత్మ జీవుని మీద 3 ఆవరకాలు ఉన్నాయి. అంటే 3 లేయర్స్ ఉన్నాయి. స్వరూపదేహము మీద అంటే జీవుని మీద, ఆత్మ మీద లింగదేహం ఉన్నది. ఆ లింగదేహము మీద అనిరుద్ధ దేహము, సూక్ష్మ దేహం ఉన్నది. దాని మీద మనకు కంటికి కనబడేటటువంటి ఈ స్థూల దేహం ఉన్నది. ఈ 3 దేహములు నాశమైన తరువాత స్వస్వరూపానందానుభవమే మోక్షము, ముక్తి. దానిని ఇచ్చేటటువంటి వాడు ఎవడయ్యా అంటే భగవంతుడొక్కడే. ఇక ఎవ్వరూ ఇవ్వలేరు. అందుకే కైవల్యదాయక అన్నారు నరసింహునికి. ఇక నారసింహనే నమిపె కరుణిపుదెమగే మంగళవ. ఇక నారసింహ అంటే నరసింహునికి నమస్కరించారు. ఎందుకు నరసింహునికే నమస్కరించారు జగన్నాథదాసుల వారు? అనంతానంత రూపములు, అనంతానంత అవతారములు ఉండగా నరసింహస్వామికే నమస్కరించటానికి కారణమేమిటి అనంటే జగన్నాథదాసుల వారి కులదైవము లక్ష్మీ నరసింహస్వామి.
వారి ఉపాస్యమూర్తి లక్ష్మీ నరసింహస్వామి. అంతే వారి బింబరూపం. అంటే భగవంతుడు ప్రతి ఒక్క జీవి యందు, వారు ప్రతి ఒక్క జీవుడు ప్రత్యేకంగా ఉపాసన చెయ్యటానికి ప్రతి ఒక్క జీవుని హృదయ కమలంలో ప్రత్యేక ఒక బింబరూపాన్ని ధరించి ఉంటూ ఉన్నాడు. ఆ జీవుడు తన హృదయ కమలంలో ఉన్నటువంటి బింబరూపాన్నే ఉపాసన చెయ్యాలి. బింబ రూపోపాసనం చ కార్యం సద్భక్తిపూర్వకం. బింబోపాసన అనేటటువంటిది తప్పకుండా చెయ్యాలి భక్తిపూర్వకంగా. అది చెయ్యవలసినటువంటి కార్యం. అప్పుడే భగవంతుని అపరోక్ష జ్ఞానము. అపరోక్ష జ్ఞానం అంటే మన కొరకు భగవంతుడు ప్రత్యేకంగా మన హృదయ కమలంలో ఒక రూపంతో ఉంటూ ఉన్నాడు. అదే బింబరూపము. ఆ బింబరూప దర్శనమే అపరోక్ష జ్ఞానము. ఆ బింబరూప దర్శనం కొరకు తమ కులదైవమైనటువంటి ఉపాసనామూర్తి అయినటువంటి నరసింహస్వామిని స్తోత్రం చేస్తూ ఉన్నారు జగన్నాథ దాసుల వారు. ఇక నరసింహునికే ఎందుకయ్యా నమస్కారము అని అంటే, మనకు చెబుతూ ఉన్నది, మనకు విఘ్నములు తొలగాలి అని అంటే ఒక కార్యము చేసేటప్పుడు, పెద్ద కార్యం చేసేటప్పుడు విఘ్నములు పెద్దగా వస్తాయి. పెద్ద విఘ్నములు వచ్చినప్పుడు మంగళము అంటే ఆ విఘ్నములు రాకుండా భగవంతుని ప్రార్థన కూడా పెద్దగా చేయాలి. అంటే భగవంతుడు అనేక అవతారములను దాల్చిన, అవతార రూపములను దాల్చిన, మనం చేసేటటువంటి ఒక మంచి కార్యానికి వచ్చేటటువంటి పెద్ద పెద్ద విఘ్నములు మనకు తొలగాలి అనంటే నరసింహస్వామినే ధ్యానించాలి, ప్రార్థించాలి అని మనకు ఆచార్యుల వారు చెబుతారు. నృసింహాదికం అన్యచ్చ దురితాది నివృత్తయే. మనము ప్రారంభించినటువంటి ఒక గ్రంథము నిర్విఘ్నంగా పరిసమాప్తి కావాలి, అన్ని విఘ్నములను పారద్రోలి అంటే ఆ నరసింహస్వామినే స్తోత్రం చేయాలి అని ఆచార్యుల వారు చెప్పారు. కాబట్టి జగన్నాథదాసుల వారు నరసింహస్వామినే ఈ మంగళాచరణ పద్యమునందు స్తోత్రం చేస్తూ ఉన్నారు. మాయావాద ఖండనము గ్రంథంలో ప్రారంభం చేస్తూ మధ్వాచార్యుల వారు కూడా తమకు ఏ విఘ్నములు లేకపోయినా తమ శిష్యులకు, లోకానికి, అయ్యా మీరు గ్రంథం ప్రారంభించేటప్పుడు మంగళాచరణ శ్లోకం చెయ్యండి, వాటి యందు మీ ఇష్టదేవతను ప్రార్థించండి అని చెబుతూ మాయావాద ఖండన గ్రంథాన్ని ప్రారంభం చేసేటప్పుడు కూడా మధ్వాచార్యుల వారు నరసింహో అఖిలాజ్ఞాన మతధ్వాంత దివాకర జయత్యమిత సజ్ఞాన సుఖశక్తి పయోనిధి అని నరసింహస్వామినే స్తోత్రం చేశారు. కాబట్టి మధ్వాచార్యుల వారు వేసి ఇచ్చినటువంటి మార్గాన్ని అనుసరించి జగన్నాథదాసుల వారు కూడా నరసింహస్వామినే ఈ స్తోత్రమునందు, ఈ పద్యమునందు స్తోత్రం చేసి ఈ గ్రంథము నిర్విఘ్నంగా పరిసమాప్తి కావాలి అని ప్రార్థిస్తూ ఉన్నారు. నరసింహ శబ్దానికి అర్థం ఏమిటి అంటే, అరాహ అంటే దోషములు, దోషములు లేనటువంటి వాడు నార. అర అంటే దోషము, నార అంటే దోషములు లేనటువంటి వాడు. సింహ అంటే సింహ శబ్దము శ్రేష్టత్వాన్ని సూచించేటటువంటి శబ్దం. వీడు సింహంలాగా ఉంటూ ఉన్నాడు అంటే మృగములందు సింహము ఉత్తమమైనటువంటి. అందుకే భగవద్గీతలో భగవంతుడు దైత్యులలో నేను ప్రహ్లాదుణ్ణి, మృగములలో నేను సింహాన్ని అని చెబుతాడు భగవంతుడు. అరాహ అంటే దోషములు, న అర అంటే దోషములు లేనటువంటి వాడు, సింహ అంటే శ్రేష్టత్వాన్ని సూచించేటటువంటిది. అంటే
సర్వోత్తముడు, అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడు, దోషదూరుడు, జ్ఞేయుడు, గమ్యుడు, కాబట్టి అతడు సర్వోత్తముడు. నరసింహ శబ్దము భగవంతుని సర్వోత్తమత్వాన్ని సూచిస్తూ ఉన్నది. నారాహ అంటే దుఃఖము మొదలైనటువంటి దోషముల నుండి దూరమైనటువంటి ముక్తులు అని అర్థం. అంటే దుఃఖము మొదలైనటువంటివి దోషములు. ఈ దోషములు లేకుండా ఈ దోషముల నుండి ముక్తులైనటువంటి వారు అని అర్థం నారాహ అంటే. వారికి సింహము వలె అంటే శ్రేష్ఠుడు, అంటే సమస్త ముక్త జీవుల చేత వంద్యుడు, సేవ్యుడు, ముక్తులకు ఆశ్రయాన్ని ఇచ్చేటటువంటి వాడు అని అర్థం నారసింహ అని అంటే. సింహ శబ్దానికి పర్యాయ పదము మృగేంద్ర అని ఉన్నది. మృగయంతీతి మృగాహ అనే నిర్వచనం ప్రకారము హరి యొక్క అపారమైనటువంటి గుణములను, నామములను, రూపములను చింతిస్తూ ఆ రూపముల, నామముల, గుణముల అంత్యాన్ని అంత్యము దొరకకుండా ఉండటం చేత, ఇంకా వెతుకుతూనే ఉండటం చేత మృగ అంటే రమా బ్రహ్మాదులు అని అర్థం. అంటే లక్ష్మీదేవి, బ్రహ్మాది దేవతలు భగవంతుని గుణములను, నామములను, రూపములను, వాని క్రియా విశేషములను ఆలోచించి వెతికి తెలుసుకుంటూనే ఉన్నారు. ఇంతవరకు ఆ భగవంతుని నామ గుణ కార్య విశేషముల అంత్యాన్ని చూడటం లేదు. కాబట్టి వారు మృగ అంటే రమా బ్రహ్మాది దేవతలు అని అర్థం. వీరందరికంటే అనంతానంత గుణములతో భగవంతుడు శ్రేష్ఠుడై ఉన్నాడు. మృగాణం ఇంద్ర మృగేంద్ర అని. ఈ రమా బ్రహ్మాది అందరి చేత వంద్యుడు కాబట్టి శ్రీహరి అభిన్నుడైనటువంటి నరసింహుడే సర్వోత్తముడు అని చెబుతూ ఉన్నాడు. ఈ విధంగా నరసింహ శబ్దానికి అనేక అర్థాలున్నాయి. వాటన్నింటినీ మనం చెప్పుకుంటూ పోతే ఎప్పుడు చెప్పుకుంటూనే ఉండాలి. అయితే మనకు యస్మాత్ సర్వేషాం భూతానాం వీర్యతమః శ్రేష్టతమశ్చ తస్మాత్ నృసింహ ఆసీత్ పరమేశ్వరః అని తామ్రపర్ణీయ వ్యాఖ్యానం చెబుతూ ఉన్నది. అన్ని ప్రాణుల కంటే వీర్యతముడు, శ్రేష్టతముడు కావటం చేత భగవంతుడు నారసింహుడు అని పిలువబడతాడు. అంటే పరమేశ్వరుడు అని అర్థం, పరాత్పరుడు అని అర్థం, సర్వోత్తముడు అని అర్థం. ఈ విధంగా నరసింహ శబ్దానికి అనేక అర్థాలు ఉంటూ ఉన్నాయి. అంతేకాకుండా మనకు మన యొక్క లింగదేహము భంగము కావాలి అంటే, ఈ లింగదేహము భంగమైతే కానీ మనకు స్వస్వరూపానందానుభవ రూపమైనటువంటి ముక్తి లభించదు. ఈ లింగదేహ భంగము లక్ష్మ్యాత్మకమైనటువంటి విరజా నది యందు స్నానం చేసినప్పుడు నరసింహస్వామి తన ఖడ్గముతో ఆ లింగదేహాన్ని చీల్చివేస్తాడు, దానిని మన నుండి వేరు చేస్తాడు. ఈ నరసింహస్వామి రూపము అనిష్ట నివారకమైనటువంటిది. అంటే మనకు మన మోక్షానికి, మన స్వస్వరూపానందానుభవానికి అడ్డంకిగా ఉన్నటువంటి ఈ లింగదేహాన్ని తన ఖడ్గంతో చీల్చేటటువంటి వాడు నరసింహస్వామి. విరజాస్నానతో లింగం సిక్తం ద్విగుణోచ్చిత్రం తం దృష్ట్వా దేవదేవోసౌ లింగం సత్వగుణాన్వితం విదారయతి సర్వేషో స్వఖడ్గేన అంతరాత్మవాన్ నృసింహరూపీ భగవాన్ క్రీడతే భగవాన్ హరిరితి
అని మనకు తామ్రపర్ణీయ వ్యాఖ్యానం చెబుతూ ఉన్నది. అంటే మన లింగదేహాన్ని భంగము చేసి మనకు ఆ ముక్తి సుఖాన్ని, స్వస్వరూపానంద అనుభవ రూపమైనటువంటి ముక్తి సుఖాన్ని ఇచ్చేటటువంటి వాడు నరసింహుడు అని మనకు చెబుతూ ఉన్నారు. ఇక నమిపే అంటే నీకు నమస్కరిస్తాను అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ నమస్కరిస్తున్నాను అంటే నరసింహుని నుండి అభిన్నుడైనటువంటి శ్రీహరికి సాష్టాంగపూర్వకంగా నమస్కరిస్తూ ఉన్నారు. ఇక్కడ నమస్కారము అని అంటే సాష్టాంగ ప్రణామము అని అర్థం. మనకు నమస్కారం అని అంటే మనము చేసేటటువంటి ఒక పద్ధతి లేకుండా చేసేటటువంటిది నమస్కారం కాదు. నమస్కారము అని అంటే మన హిందూ సంస్కృతి యందు మన శాస్త్రములు సాష్టాంగ నమస్కారం చేయాలి. సాష్టాంగ నమస్కారం అంటే ఏమిటి అని చెబుతూ ఉన్నారు. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం జానుభ్యాం ప్రణామో అష్టాంగ ఈరితః. అంటే 8 అంగములు నేలకు తాకాలి. అంటే ఒకటి ఎద, మన ఎదభాగము, తల, పాదములు, చేతులు, మోకాళ్ళు ఇవి నేలకు ఆనించి కన్నుతో దృష్టితో చూస్తూ, దృష్ట్యా చూస్తూ, మనస్సులో భగవంతుని ధ్యానిస్తూ, వాక్యముతో అంటే నోటితో భగవంతుని స్తోత్రం చెయ్యటమే సాష్టాంగ నమస్కారము. ఈ విధంగా భగవంతునికి భక్తి శ్రద్ధలతో జ్ఞానానుసంధాన పూర్వకంగా నమస్కారం చేయాలి. ఇది సరి అయినటువంటి నమస్కార విధానము. హే నరసింహ, నీకు నేను నమస్కరిస్తాను, సాష్టాంగ ప్రణామము చేస్తాను. ఈ విధంగా మహాత్మ్యజ్ఞానపూర్వకంగా భగవంతునికి నమస్కారం చేస్తే ఏమిటయ్యా ఫలము అని అంటే, ఏకరూపి కృష్ణస్య సకృత్ ప్రణామో దశాశ్చమేధావభృతేన తుల్య దశాశ్చమేధి పునరేతి జన్మ కృష్ణ ప్రణామో న పునర్భవాయ అని చెప్తున్నారు. అంటే సాష్టాంగ ప్రణామాన్ని, నమస్కారాన్ని విధిపూర్వకంగా భక్తితో శ్రీహరికి ఒక్క నమస్కారం చేసిన 10 అశ్వమేధ యాగములు చేసి అవభృత స్నానం చేస్తే ఎంత ఫలం వస్తుందో అంత ఫలము ఒక్క సాష్టాంగ ప్రణామముతో వస్తుంది. 10 అశ్వమేధ యాగాలు చేసి స్వర్గానికి పోయినటువంటి వాడు తన పుణ్యము అయిపోతే మళ్ళీ వాడు భూలోకానికి వస్తాడు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని వాక్యం. అయితే కృష్ణునికి భక్తిపూర్వకంగా ఒక్క సాష్టాంగ నమస్కారం చేస్తే స్వర్గలోకంలో భోగాదులను అనుభవించి ముక్తి యందు శాశ్వతమైనటువంటి ఆనందరూపమైనటువంటి సుఖాన్ని పొందుతాడు. వానికి పునర్జన్మ అనేటటువంటిది ఉండదు అని చెబుతూ ఉన్నారు. అంటే నమస్కారము అనేటటువంటిది ఈ విధంగా భక్తిపూర్వకంగా మనము చేయాలి. సాష్టాంగ ప్రణామాన్ని చేస్తే మనకు ఆ భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. ఇక్కడ భగవంతునికి ఒక్క నమస్కారం తప్ప మనం ఏమీ ఇవ్వలేము, అతనికి ఏమీ చెయ్యలేము. ఎందుకంటే అతడి దగ్గర అన్నీ ఉన్నాయి. ఆప్తకాముడు, అతని దగ్గర లేనిదంటూ ఏదీ లేదు. డబ్బులు ఇస్తామా అంటే వాడు లక్ష్మీపతి. ఏమి ఇవ్వాలన్నా వాని దగ్గర అన్నీ ఉన్నాయి. వానికి మనం ఏమీ ఇవ్వలేం. వాని దగ్గర లేనటువంటిది ఒక్కటే. అది దోషం కాదు, గుణమే. వాడు ఎవ్వడికి నమస్కారం పెట్టలేడు. ఎందుకంటే వానికంటే పెద్దవాళ్ళు ఎవరూ లేరు. నమస్కారము అనేటటువంటిది చిన్నవాళ్ళు పెద్దవాళ్లకు పెడతారు. అయితే భగవంతుని కంటే పెద్దవాడు ఎవడూ లేరు, సమానమైనటువంటి వాళ్ళు లేరు.
అధికులంటూ లేరు. కాబట్టి తనకంటే గొప్పవారు ఎవరు లేరు కాబట్టి వాని దగ్గర ఈ నమస్కారము అనేటటువంటిది లేదు. ఆ నమస్కారము లేదు కాబట్టి ఆ నమస్కారాన్ని మనము ఇస్తే, అందుకే నమిపే, నమస్కరిస్తాను. అందుకే మనకు ఈశావాస్యోపనిషత్తు చెబుతుంది. ఈ నమిపే అని జగన్నాథదాసుల వారు చెప్పటం చేత ఈశావాస్యోపనిషత్తు యొక్క వాక్యాన్ని మనకు గుర్తుకు తెస్తూ ఉన్నారు. భూయిష్టాంతే నమ ఉక్తిం విధేమ. హే స్వామి, నీకు నేను ఏమి ఇవ్వగలను? ఒక్క నమస్కారాన్ని మాత్రమే ఇవ్వగలను. ఆ నమస్కారం కూడా మహాత్మ్యజ్ఞానపూర్వకంగా త్రికరణ శుద్ధిగా ఒక్క సాష్టాంగ ప్రణామము నమస్కారం చెయ్యగలను. కాబట్టి ఇక్కడ నమిపే అనేటటువంటి పదాన్ని జగన్నాథదాసుల వారు చెప్తున్నారు. నమిపే కరుణిపుదెమగే మంగళవ. అయ్యా, నీకు నేను నమస్కారం చేస్తాను, నాకు నీవు ఏమి ఇవ్వాలి? కరుణిపుదు, నాకు నీవు అనుగ్రహించు. ఏమి అనుగ్రహించాలి? మంగళవ అంటే మంగళమును, అంటే మంచిని, కళ్యాణమును. కళ్యాణం అంటే పెండ్లిగని కాదు, శుభము. నాకు మంచిని నీవు అనుగ్రహించు. ఏది కూడా మంగళము అనేటటువంటిది, మంచిది అనేటటువంటిది మనకుగా మనం ఏది తీసుకోలేం. ఎందుకంటే మనము అస్వతంత్రులము, స్వతంత్రంగా ఏది మనం తీసుకోలేం. స్వతంత్రుడైనటువంటి ఆ భగవంతుడు మనకు ఇస్తే మనం తీసుకోవాలి. కాబట్టి కరుణిపుదు, నీవు నాకు అనుగ్రహించు. మంగళవ అంటే మంగళమును, మంచిని. మంగళము అంటే ఏమిటి? ఐహికమైనటువంటి సాంసారిక సుఖములు, భార్య, పిల్లలు, అధికారము, డబ్బు, ఇవన్నీ కూడా ఐహికమైనటువంటిది, అశాశ్వతమైనటువంటివి, అనిత్యమైనటువంటివి. అయితే శాశ్వతమైనటువంటిది, నిత్యమైనటువంటిది, దుఃఖరహితమైనటువంటిది ఏది అంటే స్వస్వరూపానందానుభవ రూపమైనటువంటి ముక్తి, కైవల్యము. అదే పెద్ద మంగళం. దానిని నీవు నాకు అనుగ్రహించు అని చెప్తూ ఉన్నారు. ఈ మంగళము అనేటటువంటిది పొందటానికి మనము పొందలేము, తీసుకోలేము. వాడు అనుగ్రహిస్తే, ఆ ముక్తి కూడా వాడు మనకు ఇస్తేనే మనం తీసుకోగలం. కాబట్టి నమిపే కరుణిపుదెమగే మంగళవ, నమస్కారం చేస్తాను. నాకు ఆ మంగళమును, నాకు ఏది మంచిదో ఏది మంచిదో నాకు తెలియదు, అయితే నీకు తెలుసు. కాబట్టి నీవు నాకు మంగళమును, నాకు ఏది మంచిదో దానిని నీవు నాకు అనుగ్రహించు అని నరసింహస్వామిని చెబుతూ ఉన్నారు. ఇక్కడ పిల్లలకు ఏది మంచి చెడు వాళ్ళకు తెలియదు. అయితే తల్లిదండ్రులకు తెలుసు తన పిల్లలకు ఏది మంచి ఏది చెడు అని. టీవీ యందు ఒక ప్రకటన చూసి బుల్లెట్ బండిని చూస్తాడు. ప్రకటన 10 సంవత్సరాల బాలుడు నాకు బుల్లెట్ బండి తీసిమ్మని అడుగుతాడు. అయితే తండ్రి తీసిస్తాడా? బుల్లెట్ ఏమి కారే తీసిచ్చేంత స్తోమత ఉన్నా తీసివ్వడు. ఎందుకంటే 10 సంవత్సరాల పిల్లవానికి బుల్లెట్ బండి నడపడం చేత కాదు. ఒకవేళ నడిపినా కింద పడితే కాళ్ళు చేతులు విరుగుతాయి. అది వానికి మంచిది కాదు, శ్రేయస్సు కాదు. కాబట్టి బొమ్మ బుల్లెట్ తీసిస్తాడు. అదే వాడు పెద్దవాడైన తర్వాత బుల్లెట్, కార్లు ఏమైనా తీసిస్తాడు. ఎందుకంటే పిల్లలకు ఏది మంచి ఏది చెడు అనేది మనకు తల్లిదండ్రులకు తెలుసు, వాళ్లకు తెలియదు. వాళ్ళు మారాం చేస్తారు. అయితే వానికి ఏది మంచో అదే మనం ఇస్తున్నాం. అదేవిధంగా వాడు అడగకపోయినా, అదేవిధంగా భగవంతునికి మనము పిల్లల లాంటి వాళ్ళం. మనకు మంచి ఏదో మనకు తెలియదు. అయితే అయ్యా, నాకు ఏది మంచి తెలియదు, నీకు తెలుసు. కాబట్టి కరుణిపుదెమగే మంగళవ నమిపే, నీకు నమస్కరిస్తాను, నాకు మంగళమును, నాకు మంచిని అనుగ్రహించు అని ప్రార్థిస్తూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళకి ఏమిటి మంగళము? జగన్నాథదాసుల వారికి, అయ్యా, నీ యొక్క మహిమను తెలిపేటటువంటి ఈ హరికథామృతసార గ్రంథమును నేను రచిస్తూ ఉన్నాను, రచించటానికి ప్రారంభించినాను. ఈ గ్రంథము నిర్విఘ్నంగా పరిసమాప్తి అయ్యేటట్లుగా, ఈ గ్రంథము బాగుగా వచ్చేటట్లుగా అనుగ్రహించమని, మంగళమును అనుగ్రహించమని అడుగుతూ ఉన్నారు.
ఇక్కడ మనకు ఇష్టదైవము, ప్రతిపాద్య దైవము, విశిష్ట దైవము అని మూడు విధమైన దైవములు ఉన్నాయి. నరసింహుడు జగన్నాథదాసుల వారికి ఇష్టదైవం. నరసింహుడు హరికథామృత సారమునందు ప్రతిపాదితమైనటువంటి దైవం, ప్రతిపాద్యుడు. రమా బ్రహ్మాదుల చేత స్తుతింపబడేటటువంటి వాడు కాబట్టి నరసింహస్వామి విశిష్ట దైవము. శ్రీమన్ న్యాయసుధా గ్రంథమునందు త్రివిధాహి దేవత వంద్యా భవతి విశిష్టేష్టాధికృత చేతి అని చెప్తూ ఉన్నారు. అంటే త్రివిధ దేవతలను మంగళాచరణ శ్లోకమునందు నమస్కరించాలి. అదేవిధంగా జగన్నాథదాసుల వారు తమకు ఇష్టమైనటువంటి దైవము, హరికథామృతసార ప్రతిపాద్య దైవము, రమాబ్రహ్మాదుల చేత స్తుతింపబడేటటువంటి విశేష దైవము అయినటువంటి నరసింహస్వామిని ఈ గ్రంథము నిర్విఘ్నంగా పరిసమాప్తి కావటానికి స్తోత్రం చేశారు అని చెప్పిన చోట ఈరోజు పాఠాన్ని ముగిస్తూ రేపు తారతమ్యానుసారంగా జగన్మాత అయినటువంటి అక్షరతత్వమైనటువంటి భగవంతుని అవిభక్త కుటుంబిని అయినటువంటి లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తారు. రేపు ఆ విషయాన్ని మన పాఠంలో చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.